నిరాశ నేను అవిభక్త కవలలేం నాన్న. అమ్మా వైశ్యు, అలా మాట్లాడకమ్మా. నిజమే కదా నాన్న, ఇంకేం మాట్లాడాలి? ఏ జన్మ పాపమో దేవుడు కన్నవాళ్ళని దూరం చేశాడు. నా జాతకంలో దురదృష్టం ఆస్తిగా రాశాడు. ఎందుకమ్మా ఆ దేవుణ్ణి అనడం? ఆ దేవుడేగా నీకు మమ్మల్నిచ్చాడు. ఆ ఒక్క సంతోషమే ఇంత బతికిచ్చింది నాన్న. అమ్మా వైశ్యు, నిరాశపడకమ్మా. మంచివాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడు. ఈ విషయంలో కూడా ఆ దేవుడు ఎప్పుడొకప్పుడు మేలే చేస్తాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత నిరాశ ఎందుకు నాన్నా? తొందరపడి ఏ నిర్ణయానికి రాకమ్మా. కాలం తప్పకుండా కలిసొస్తుంది. ఆశ లేదులే నాన్న, వదిలేయండి. ఏంటమ్మా వైశ్యు అలా అంటావు? నాన్న, నా సంతోషాలన్నీ మిథునలో చూసుకుంటాను. అది బాధపడటం నేను చూడలేను నాన్న. దయచేసి నా విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. ఇంకా స్తేయమా? ఇదేంది? సాంబార్రా. సాంబారా? అదిరిపోయింది బా. అదే ఎవరి ప్లేసుల్లో వాళ్ళుండటమే మంచిది. ఎవరి బుద్ధులు ఎలా ఉన్నా వీడి రాత మాత్రం ఎలా మారుతుంది? ఇప్పుడే వస్తాను, అర్జెంట్ కాల్. తిని వెళ్ళొచ్చు కదరా. ఫారెన్ కాల్ నానమ్మా, కొంచెం అర్జెంట్. భలే ఉంది. వంకాయ పచ్చడి అద్దరిపోయింది. అన్నయ్య చేశాడు బాబాయ్. అవునా? మనమే బాబాయ్ చేసింది. పచ్చళ్ళు రుబ్బడానికి, పేడకాళ్ళు ఎత్తడానికి పర్ఫెక్ట్. వాడు అందులో ఫస్ట్. మార్పు మొదలైతే అన్నిట్లోనూ ఫస్టే. జరిగే పని అంటావా? నీకెందుకు పిన్ని ఆ డౌటు? హర్రే మీద పడిపోయినదే. ఉండు నాన్న, నేను తుడుస్తాను. వద్దులే, మన చీర పాడైపోద్ది. నేను కడుక్కోతానులే. అయ్యో వద్దు రే. అరే అరే, అన్నం మధ్యలో లేవకూడదురా, కూర్చో. నానమ్మా, ఇట శానా సార్లు పోయినానులే, ఏం కాదు. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళొస్తాను. చూస్తున్నారుగా, ఇలాంటివి చాలా చూశాను. మార్పు అంత తేలిక కాదు. అయినా అనుభవంతో వేమన రాసిన పద్యం గుర్తుందా? ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు అన్నారు. అవమానించటం గొప్ప కాదు రేఖ. అది గుర్తున్నప్పుడు సాధనంబున పనులు సమకూరు ధరలోనా అని అదే అనుభవంతో ఆ వేమనగారు రాసిన పద్యం నీకు గుర్తులేదా? అది కుందేటి కొమ్మ పద్యంలోలా మార్చలేని మూర్ఖత్వంలే. ఏం మాట్లాడుతున్నారు? ముందు మాట జారింది నువ్వు. అత్తయ్యగారు దాన్ని సరిచేస్తున్నారు. ఛ! మీతో భోజనానికి రావటమే నా తప్పు. నోరు తినడానికి మాత్రమే వాడితే మాటలు పడాల్సిన అవసరమే లేదు.
నువ్వేం మాట్లాడవేరా? ఎవరిది తప్పు? ఆ, అదే ఆలోచిస్తున్నాను, ఆ పద్యం కరెక్టా ఈ పద్యం కరెక్టా అని. విచ్ ఈస్ బెస్ట్ అంటే రన్నింగ్లో ఉన్న సూర్యకాంతం అని చెప్పాలి. లేదంటే గుండమ్మ కదా, అది కాకపోతే త్రేనాయిని. ఓల్డ్ సీరియల్ అయితే మన మంగం ముందే. చిచి, సీరియల్స్ తప్ప దేనిలోనూ సీరియస్నెస్ లేదు. హలో, రేపటి నుంచి చూడు మన సిన్సియారిటీ, సీరియస్నెస్. అయ్యో, వర్షం పడేలా ఉంది. మిథునా, ఒసే మిథునా, ఒకసారి ఇలా రా. ఏంటమ్మా ఏమైంది? వైష్ణవి డాబా మీద బట్టలు తేవడానికి వెళ్ళినట్టుంది. వర్షం వచ్చేలా ఉంది. ఆ స్కూటీ లోపల పెట్టు, సైడ్ స్టాండ్ మీదే ఉంది. అలాగే. ఇది స్కూటీ తాళాలు ఎక్కడ పెట్టింది? రూమ్ లో ఏమైనా పెట్టిందా? ఈ ఫైల్ ఏంటి? ఏంటే, ఏం చూస్తున్నావు? స్కూటీ పక్కకి పెట్టాలి, కీస్ కోసం వచ్చాను. అది ఇదిగో పెట్టిరాపో. అవును, ఈ ఫైల్ ఏంటి? అది సర్టిఫికెట్స్ లే, నువ్వు వెళ్ళు. అబ్బా, వెళ్ళమని చెప్తున్నాను కదా. అమ్మయ్యా, అది కుందేటి కొమ్మ పద్యంలోలా మార్చలేని మూర్ఖత్వంలే. నోరు తినడానికి మాత్రమే వాడితే మాటలు పడాల్సిన అవసరమే లేదు. కట్టుకున్నోడికి సీరియల్ పిచ్చి. అంతేగా అంతేగా అంటూ అత్తకు వత్తాసు పలకడం తప్ప తప్పు అని వాళ్ళని అనడు. కన్న కొడుక్కి తమ్ముడి పిచ్చి తప్ప నా తపన తాపత్రయం పట్టదు. మన్ను తిన్న పాములా ఉండే ఆ లేఖకి నేను అలసైపోయాను. ఈ మధ్య చాలా బుస్సలు కొడుతోంది. అసలు నన్ను సమర్థించే నా వాళ్ళెవ్వరూ లేరు. ఆ ముసల్ది సరే సరి నన్ను కొరకరా చూడటం, సూటిపోటి మాటలంటాం. అరే, అలికి అన్నం తినకుండా వస్తే కనీసం అయ్యో పాపం అని నన్ను పలకరించే వాళ్లే లేరు. నన్ను సమర్థించే కోడలొస్తే తప్ప వీళ్ల నోళ్లు మూతపడవు. పిన్ని, ఏంటి? అన్నం మీద నుంచి లేచొస్తే ఆకలి ఎట్టా తీరుతుంది? మీకు చిరాకు కోపం ముంచుకొస్తే నిద్రలా పడుతుంది. నువ్వు ఇట్ట కాలి కడుపుతో పడుకుంటే కళ్ళు మూతలు ఎట్ట పడతాయి. అందుకే పిన్ని
నీకోసం పళ్ళ రసం తీసుకొచ్చాను, తాగు పిన్ని. నా వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు నా కోసం జ్యూస్ తీసుకొచ్చావా? నాకేం వద్దు పో. ఏంది పిన్ని, నేను చదువుకోనని చెప్పినాననే నీకు నా మీద కోపం కదా? పిన్ని, నువ్వు చెప్పినట్టే నేను మారతాను. అన్నయ్య నా కోసం టీచర్ అమ్మని తెస్తానన్నాడు. తప్పకుండా నేను మారతాను. అన్నయ్యకి ఆఫీస్ పనుల్లో నేను తోడుగా ఉంటాను. వాడు తెస్తాడు, వీడు మారుతాడు. మార్పు జరగదు అంటే వీణ్ణి నా మాట వినేలా మలుచుకోవాలి. డోడు బసవన్నం చేసి నాకు తలాడించి వాళ్ల మీద తల విదిల్చేలా చేయాలి. వీణ్ణి గ్రిప్లో పెట్టుకోవాలంటే మంచిగా నటించాలి, వంచన చెయ్యాలి. వాళ్ల ఆశల మీద వీడే నీళ్లు కుమ్మరించేలా చెయ్యాలి. పిన్ని, నువ్వు నాకు అమ్మలాంటి దానివే. నువ్విట్ట పస్తులు పడుకుంటే నా మనసుకు చాలా బాధగా ఉంటది. ఈ పళ్ళరసమైనా తాగు పిన్ని. నా మీద కోపం వద్దు. అయ్యయ్యో, నీ మీద నా కోపం ఏం లేదురా. నిజంగా నేనంటే నీకంత ప్రేముందా? అవును పిన్ని. అయితే నా మాట వింటావా? నేను తప్పకుండా వింటాను. నిజంగా వింటానంటే నేను తాగుతాను. అయ్యో, నేను నిజంగానే వింటాను పిన్ని. సరే, ఇలా ఇవ్వు. తీసుకో. వీణ్ణి పాచిక చేసి వాళ్లని కిలుస్తా. అబ్బా, తల పగిలిపోతుంది. ఇంతసేపైనా కాఫీ తీసుకురాలేదేంటి? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి! అబ్బా, ఇప్పటి వరకు కాఫీ ఇవ్వకుండా ఎవరికి సేవలు చేస్తున్నావే? లక్ష్మి! దేవుడి హారతి గంటలంటేనే పొల్యూషన్ అనేదానివి. ఇప్పుడెందుకు అలా అరుస్తున్నావు? పొద్దున్నే వాదించి వాగించకండి. అసలే తలనొప్పిగా ఉంది. అర్జెంటుగా కాఫీ కావాలి. అందరికీ అదే తలనొప్పి. లక్ష్మి ఎక్కడా? వాళ్ళ పిన్ని కూతురు పెళ్లికి వెళ్ళింది. పని వాళ్ళంతా ఆ పెళ్లికే వెళ్లారు. వాళ్ళు లేకపోతే కాఫీ కూడా కాచుకోలేవా? కాచుకోవచ్చు, కానీ పాలు లేవు. పాలు లేవా? అసలు రాలేదు. డెలివరీ లేదంట. ఇందాక చిన్నోడు చెప్పెళ్ళాడు. అందరికీ ఒక్కరోజే వస్తాయి మాయరోగాలు. ఈయనెక్కడా? ఏమండి, ఏమండి, ఏమండి? రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం, పతిత పావన సబుకో సమ్మతి దే భగవాన్. ఏమండి, ఈ రాట్నం ఏంటి? ఈ గెటప్ ఏంటి? నిన్న ఇంకో టీవీనా సీరియల్సే లోకమా అన్నావుగా? వచ్చింది రాట్నం, తెస్తుంది మార్పు. చేనేత వాడండి, చేయూతనివ్వండి, దేశీయత కాపాడండి అనే నినాదం స్ఫూర్తితో స్వయం కృషి ప్రారంభిస్తా, గొప్పగా ఎదుగుతా. జయంతి వారి రేఖా దేశీయ దారం నేడే ప్రారంభం. యాడ్ బాగుంది, కానీ ముందవన్నీ సర్ది లోపలికి రండి. ఉన్న వేషాలు చాలక కొత్త వేషాలా? చెరకతో చరిత్ర సృష్టిస్తా. ప్రయత్నాల్ని ప్రోత్సహించాలి గాని వెనక్కి లాక్కూడదు.
ప్రతి విజయం వెనుక ఓ స్త్రీ అంటారు. నా విజయ చరిత్రలో నీ పేరుండాలంటే నన్నాపొద్దు. అతిగా వాగద్దు. వాగటమేంటి రేఖ? హె, దారం వడుకుతూ నీకు చేనేత చీరలు నేస్తా, లక్షల్లో ఆదా చేస్తా. అసలే తలపోటుతో చేస్తున్నా, విసిగించద్దు. ముందు లోపలికి పదండి. దేనికి? పాలు రావని చెప్పారట కదా. అవును. అలాంటప్పుడు తేవటం తెప్పించడమో చేయాలి కదా. మర్చిపోయా. ఈ మతి మరుపుతో నూనె వడుకుతారా? ముందొచ్చి పాల సంగతి చూడండి. రాను, రాలేను, రాకూడదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఛ, పిచ్చి తలకెక్కడం అంటే ఇదే. మీరెప్పటికీ మార్రా. ఛీ! రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా. శేఖర్, శేఖర్, శేఖర్! వాడితో ఏం పని? పాల ప్యాకెట్లు తెప్పిద్దామని. పాల ప్యాకెట్లు తేవడానికి వాడేమైనా పనివాడా? అరే, మన పని మనం చేసుకుంటే తప్ప? హ, మా ఆయన్ని తెమ్మంటే గాంధీ వేషం వేసి కూర్చుని దారాలు ఒడుకుతున్నారు. అలా వెళ్తే వందే మాత్రం ఉద్యమాలు వస్తాయంటున్నారు. గాంధీ వేషమా? నా కొడుకు లేడు, నీ కొడుకును పంపించుకో. తల్లి తలనొప్పి కొడుకు తగ్గించలేడా? పిన్ని పిలిచినావా? అది పాలు తెస్తావేమో అని పిలిచా. వాణ్ణి పంపడానికి వీల్లేదు. గుడ్ మార్నింగ్. ఏంటి పెద్దమ్మా వీల్లేదు అంటున్నావు? అడ్డంగా బుక్ చేయాలి. పాల డెలివరీ బాయ్ రాలేదంట. తల చాలా నొప్పిగా ఉంది. పాల ప్యాకెట్ కోసం వీడిని పంపుదాం అంటే మీ పెద్దమ్మ కుదరదు అంటోంది. నన్నే ఇరికిద్దామని చూస్తోంది. తారక్, అది కాదు, వాడికి ఊరు కొత్త కదా, దారి తప్పితే కష్టం కదా అని. పెద్దమ్మ అనేది పాయింటే. నేను జాగింగ్ అట్టే వెళ్తున్నాను. వీడు నేను వెళ్ళి తెస్తాంలే. రారా తమ్ముడు. పదనా? తారక్, వీడు వాణ్ణి దారి తప్పనివాడు రేఖ. వాడి మంచి మనసు ఈవిడలో వీసమెత్తు కూడా లేదు. పద. పొద్దున్నే మొదలు పెట్టావా మేత? ఇంకా ఈ వాకింగ్ ఎందుకే? నోరు మెదపకుండా ఉండలేను కాబట్టే ఈ వాకింగ్. తిన్నది అరిగేదాకా నడువు అనేది నా పాలసీ. ఆహాహా, గొప్ప పాలసీలే. కాస్త తగ్గించుకోవడం మంచిది. ఆకలితో ఉండటం నా వల్ల కాదు. అయినా నువ్వు తినేది పడేశాను కదా, ఇంకేం నవ్వులుతావు? నెమరు వేయడమే. హలో, తినటం పూర్తయ్యాకే నెమరేయటం మొదలవుతుంది. నువ్వు మారవా? మంచి మనిషికి ఒక మాట. ఆప్తావా? నువ్వు 100 సార్లు చెప్తే నాకొక్కసారి చెప్పినట్టే. కాస్త తక్కువగా. బాడీ పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు. ఓ అలాగా? అయితే నువ్వు వెళ్ళి మిల్క్ తీసుకురా, నేను పార్క్కి వెళ్ళి జాగింగ్ చేసేస్తా. జాగింగా? నువ్వా? నువ్వేగా బాడీ పెరిగింది తప్ప అదేదో అన్నావు. తెచ్చుకున్న క్యారెట్లు చాక్లెట్లు తినడానికి ఇదో వంక. వెళ్ళు వెళ్ళు, జాగింగ్ చేసుకో వెళ్ళు.
నువ్వు కూడా నాలా ఇలా ట్రాక్ వేసుకుని రావచ్చు కదా. రోజు పొద్దున ఇద్దరం కలిసి జాగింగ్ చేయొచ్చు. కొత్తగా ఈ పరిగెత్తడం గిరిగెత్తడం నాకెందుకనయ్యా? ఆరోగ్యంగా ఉండడానికి రా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చెమట బయటకు వస్తేనే కదా మనం రోజంతా యాక్టివ్గా ఉంటాం. చెమట్లా నాకు పొంగి పొంగి వస్తాయి, ఒళ్ళంతా తడిచిపోతుంది తెలుసా. అందుకే ఇలా తినగానే అలా నిద్రపోతా. అనయ్య నేనేం తక్కువ కష్టపడ్ను. అంత కష్టం ఏం చేస్తావురా? ఏంది అంటావేందనయ్య? కోడి కూతకి నిద్రలేస్తా, దండీలు బస్కీలు కర్రసాము అన్నీ 2 గంటల పైన నేను చేస్తా. నిజమా? నిజమేనయ్య. చెయ్యంది ఇదిగో ఈ కండలు యాడ్ నుంచి వస్తాయి. గుడ్. తమ్ముడు అదిగో అక్కడ కొంతమంది లైన్లో నించుని ఉన్నారే, అదే పాల బూత్. నువ్వు వెళ్ళి లైన్లో ఉండు, వాళ్ళు పాల ప్యాకెట్ ఇస్తారు. డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయన్నయ్య. అవి తీసుకున్న తర్వాత నాకు కాల్ చేయి. నేను అందాక పార్క్లో జాగింగ్ చేస్తూ ఉంటాను. అట్టగానే. ఫోన్ తెచ్చావు కదా? ఉంది, ఫోన్ కూడా ఉంది. కాల్ చేయి. Come on, everybody.